ప్రతి దగ్గర హౌస్ అరెస్టులు చేశారు, నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసుల్లో ఎప్పుడు లేదు 19 కండిషన్లు. ఆ కండిషన్లు ఏమంటే 15 మంది మించి వెళ్ళకూడదు. అంటే నాకు నవ్వు వచ్చింది ఆ కండిషన్లు. అంటే ఎట్రా సార్, ఆ 15 మంది కూడా ట్రాఫిక్ అంతరాయం కలిగించకూడదు, త్వరగా 5 మంది కలెక్టరేట్ దగ్గర పోవాలి, ప్రాణాంతకమైనటువంటి ఆయుధాలు తీసుకుపోకూడదు, అంటే తుపాకీలు అటువంటివి ప్రాణాంతకమైనటువంటి ఆయుధాలు తీసుకువెళ్ళకూడదు, అదొక కండిషన్ పెట్టారు. దాంట్లో లెథల్ వెపన్స్ అవి తీసుకుపోకూడదు. ఇంకా రకరకాలైనటువంటి కండిషన్. మీరు 10 గంటలని చెప్తే 10 గంటలకే మొదలు పెట్టాలా, 10 గంటల నుంచే మాకు ఫోన్లు ఇంకా రాలేదు, మీరు మొదలు పెట్టేది కార్యక్రమం. మా కార్యక్రమం మొదలు పెట్టడానికి పోలీసులకి ఏమంత ఉత్సాహం మాకు అర్థం కాలేదు. రండి మొదలు పెట్టండి అంటే జనం రాకముందే మొదలు పెట్టేసి దాన్ని నీరు కార్చాలనేటువంటి ఆలోచన. ఇంత చవకబారు చేష్టలు ఎవరు మానిటరింగ్ చేస్తే పోలీసులు ఈ విధంగా పనిచేశారో అర్థం కాలేదు. కానీ బహుశా మాకే నవ్వు తెప్పించిన కొన్ని సంఘటనలు అయితే, రాత్రి అర్ధరాత్రి 1 గంట సమయంలో అందరం నిద్రపోయే సమయంలో, అంటే మేము సర్వ్ చేసేసాము నోటీస్ అనేటువంటి దానికి మా వాట్సాప్ లో పోస్ట్ చేస్తే, నిద్రలేస్తే కార్యక్రమం ఉంటే అర్ధరాత్రి 1:29 పోలీసులు మాకు నోటీసు పంపిస్తే, పొద్దున్న నిద్రలేసినప్పుడు నుంచి మీ కార్యక్రమం ఏంది, మీ ప్రోగ్రాం ఏందని చెప్పి మా దగ్గర ఉండేటువంటి వాళ్ళు అడుగుతారు. పిఎలు ఎవరన్నా ఏమని, సార్ ఈరోజు దైనందిన కార్యక్రమాలు ఏంది, పోలీసులు ఆ పని తీసుకున్నట్టుకుంటారు. నిద్ర లేస్తే మీరు ఇక్కడి నుంచి ఎక్కడికి పోతారు, ఎక్కడ ఉంటారు, ఎంతసేపు ఉంటారు, అక్కడి నుంచి ఎక్కడికి పోతారు, ఈ పనులు మా చుట్టూ ఎస్బీ పోలీసులు, ఇంటెలిజెన్స్ పోలీసులు ఎందుకు ఈ విధంగా ఆరాటపడుతున్నారో, మీరు చేయాల్సినటువంటి పరిపాలన విస్మరించి శాంతి భద్రతల గురించి ఆలోచన చేయకుండా పోలీసులు మీరు వేరే వాటికి ఉపయోగించి వాళ్ళు ఈ రోజు చేసేటువంటి పనుల వల్ల ఎంత వ్యతిరేకత వస్తుంది ఈరోజు మేము చెప్పాం. మీరు దయచేసి ఇటువంటి పనులు అడ్డుకట్టవేయండి. ఇవి ఎంత అసహ్యంగా ఉన్నాయంటే, మీరు అణగదొక్కాలని చూసే కొంది ఆ ప్రజల్లో వ్యతిరేకత మరింత రెచ్చిపోయేటువంటి పరిస్థితుంది, ఎక్కువైనటువంటి పరిస్థితుంది, ఉధృతమైనటువంటి పరిస్థితుంది తప్ప ఎక్కడా కూడా ఏదో ఈ ప్రభుత్వం మేము అణిచివేస్తాము. దాంట్లో ఇంకోటి కూడా చెప్పాడు, నవ్వు వచ్చింది పోలీసులు ప్రెస్ మీట్ లో కానీ లేదా ఎక్కడ కూడా ప్రభుత్వాల గురించి విమర్శలు చేయొద్దని చెప్పి ఒక కండిషన్ పెట్టాడు. అది చేసినా కూడా పర్మిషన్ రద్దయిపోతే కేసులు బుక్ చేస్తామని చెప్పి. అంటే అన్ని ఆల్ పాసిబుల్ గొంతు నొక్కడానికి, నిలువరించడానికి ఎన్ని రకాలైనటువంటి ఉన్నాయో అన్ని రకాల ఆలోచన చేసి 19 కండిషన్లు పెట్టి దాని మీద పర్మిషన్ ఇచ్చారు. దారిలో అడ్డుకున్నారు. ఎక్కడ పెట్టినా చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళాలన్నా సరే అక్కడికి వెళ్ళే అవకాశమే లేకుండా, చివరికి ఎక్కడైతే మేము గుమ్ముకూడి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మాల వేసి వెళ్దాం అనుకున్నామో ఆ విగ్రహం చుట్టూ కూడా జనాలు రాని కూడా ఎక్కడికక్కడ తరిమేసేటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ పట్టుకుని వాళ్ళ మోటార్ బైక్ లో వచ్చేటువంటి వాళ్ళ తాళాలు లాక్కొని పక్కన పెట్టేటువంటి పరిస్థితి. పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న పెట్రోల్ పట్టుకుపోతే అక్కడ మట్టిలో ఉండేటువంటి పోలీసులు ఆడబోతున్నాం అని చెప్పి ఆ పెట్రోల్ బంకులు ఆపేసేటువంటి పరిస్థితి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు, ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు, ఇంతమందిని మీరు ఆపినా జనం వచ్చారు అంటేనే అర్థమైపోతుంది ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది అనేటువంటిది.